గాలి వీచింది. గాలికి ఆ ధ్వజస్తంభానికి ఉండే మువ్వలు మోగాయి. ఆ మువ్వల మోగిన చప్పుడుకి ఏమైందట, ఆ ప్రహారీ గోడ పక్కనే సంపంగి పూల చెట్టు ఉందట. సంపంగి పూల చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టుకున్నాయట. పగలల్లా వేటాడి వేటాడి అలిసిపోయి నిద్రిస్తున్నాయి గోళ్లల్లో. అవి ఏమనుకున్నాయి, ఈ మువ్వలు కదిలేసరికి, ఈ మువ్వలు కదిలిన సవ్వడికి పక్షులు నిద్ర లేచే బిలబిల 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 అని రెక్కలు అల్లార్చుకుంటూ వేటకు బయలుదేరితే ఆ రెక్కలు అల్లార్చిన చప్పుడు కిటికీలోంచి వినపడి ఆ గదిలో పడుకున్న దంపతులకి మెలకు వచ్చింది. వాళ్ళు కొత్త దంపతులు. ఇక్కడ జరిగిన పరిణామం గమనించండి. ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి ఇందులో. గాలి వీయడం ధర్మం, పక్షులు లేచి వేటకు బయలుదేరడం అర్థపురుషార్థం సంపాదన, దంపతులు లేచి సమయాన్ని ఆనందంగా గడపడం కామపురుషార్థం, గుడిగంటల మువ్వలు మోగడం మోక్ష పురుషార్థం. ఈ 4గింటిని ఒక్క పద్యంలో ఈముడించాడు. పైగా ఆ సూత్ర నిర్మాణం, ఆ అనుబంధం గమనించండి. పక్షులు లేచి వేటకు బయలుదేరాయంటే అందులో భ్రమ ఉంది. నిజంగా తెల్లారలేదు, తెల్లారిందనే భ్రమలో పడ్డాయి. దంపతులు కూడా భ్రమలో పడ్డారు పక్షుల వల్ల. వాళ్ళకు కూడా తెల్లారింది అనుకున్నారు, నిజంగా తెల్లారలా. ఎందుకంటే ఆ రోజుల్లో గడియారాలు లేవు. మరి ఇప్పట్లో సెల్ ఫోన్ ఉంటుంటే నొక్కు నొక్కు చూసేవారు. ఇక్కడ 3:30 నేనెందుకు లొంగాలే అనేవారు. ఇంకా గొడవ అలాగే ఉండేది. మరి 4:30 అయితే మన ఆలోచన వేరు, 3:30 అయితే ఆలోచన వేరు కదండి. ఇప్పుడు 5:30కి లేవాలి అనుకున్నాం అనుకోండి, తెల్లారగట్ట అలారం పెట్టుకున్నాం అనుకోండి, ఎందుకో నిద్ర పట్టలేదనుకోండి, 5 గంటలకు మెలకు వచ్చింది అనుకోండి, చూసామనుకోండి సెల్ ఫోన్లో 5 ఉంటే ఇంక అరగంటలో లేవాలి కదా, ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా, ప్రయాణం కూడా ఉంది, కాస్త పెందరాళ్ళే బయలుదేరితే బాగుంటుందని లేస్తాం. అదే 2:30కి మెలకు వస్తే లేవం కదండి, ఇంకా 2:30 గంటలు ఉంది కదా అని పడుకుంటాం. అందుకని పక్షులు భ్రమపడి వేటకు బయలుదేరాయి. దంపతులు కూడా భ్రమపడి కలిశారు. అంటే అర్ధకామాలు 2 మనని భ్రమలో పడేస్తాయి. గాలి వీచింది ధర్మం, అది సహజంగా వీచింది. మువ్వలు కూడా గాలి కారణంగా సహజంగా మోగాయి. అంటే ధర్మమోక్షాలు 2 మనని భ్రమ నుంచి బయటపడేస్తాయి. డబ్బు కానీ కోరికలు కానీ మనని భ్రమలో పడేస్తాయి. ధర్మం కానీ మోక్షం కానీ భ్రమ నుంచి బయటపడేస్తాయి. ఇప్పుడు ఒక దేవాలయం మీదుగా అర్ధరాత్రి వీచిన గాలి ఇంత పని చేసింది అని ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు వర్ణించడంలో సందేశం ఏమిటండి? ఒక్క ధర్మం. ఇదన్నీ దేనివల్ల జరిగాయి? కేవలం గాలి వల్లే జరిగాయి. గాలి వీయకపోతే ఈ పరిణామాలు లేవు. గాలి వీయబట్టే మువ్వలు మోగాయి, మువ్వలు మోగబట్టే పక్షులకు మెలకు వచ్చింది, పక్షులు వేటగడుతూ రథ చేయబట్టే దంపతులు లేచి ఆనందంగా గడిపారు. అన్ని పరిణామాలకి మూలం గాలి. ఆ గాలి వీయడం ధర్మం. అంటే నీ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే యావత్ దేశాన్ని రక్షించినట్టే. ఏ వృత్తిని ఎంచుకున్నావో ఆ వృత్తిని సక్రమంగా చేస్తే అది దేశ రక్షణ చేసినట్టే.